హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పేది వినాలి కదా అని రాత్రి అనడంతో నేనేమీ మాట్లాడను, చెప్పు రాత్రి అని భాగ్య అంటుంది. అసలు ఇందాక స్వామీజీ ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు? మా మేడం గారి ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పారు కదా. ఎవరికి కనిపించని ఆ మేడం గారి ఆత్మతోనే నువ్వు రోజు మాట్లాడుతున్నావు నాకు అనిపిస్తుంది అని రాత్రి అనడంతో అసలు నేను ఆరో అక్క ఆత్మతో మాట్లాడడం ఏంటి అని భాగ్య అంటుంది. అవును, నువ్వు రోజు మరి ఎవరితో మాట్లాడుతున్నావు? గార్డెన్లో గంటలు గంటలు అని రాత్రులు అనడంతో పక్కింటి అక్కతో మాట్లాడుతున్నాను అని భాగ్య ఒక్క క్షణం ఆగిపోయి ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నావు రాత్రి అని అడుగుతూ ఉంటుంది. అంటే నువ్వు మాట్లాడే పక్కింటి అక్కాయి అమ్మ మేడం గారు అనిపిస్తుంది అని అనడంతో కానే కాదు, నేను పక్కింటి అక్కతో మాట్లాడుతున్నా కూడా ఆ మాత్రం కనిపెట్టరు అనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు చెబుతున్నావు రాత, అది ఎలా సాధ్యం? నేను మాట్లాడతలేను, నేను కనిపెట్టలేనా అని అంటుంది. మిస్ అమ్మ, కొంచెం ఆలోచించి మాట్లాడు మిస్ అమ్మ, ఆలోచించకుండా మాట్లాడకు మిస్ అమ్మ, ఆలోచించి ఇలా నేను బాగా ఆలోచించా ఇలా మాట్లాడుతున్నాను. మరి మాకెవ్వరికి కనిపించని ఆ పక్కింటి అక్కతో నువ్వు మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో ఈ విషయాల గురించి, పిల్లల గురించి ఆవిడకి ఎలా తెలుసు? మాకెవరికి ఎందుకు ఆవిడ కనిపించదు అని రాత్రి ప్రశ్నిస్తూ ఉంటే అంతకు ముందు మనోహరి ఆరు ఫోటోని వేరొక ఫోటో చూపించిన సంగతి గుర్తు చేసుకొని, అయ్యో రాథోడ్, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆరు అక్క ఫోటోని నేను చూశాను కదా, ఆరు అక్క పక్కింటి అక్క ఒకటి కాదు, నేను ఫోటో చూశాను కదా, ఎక్కడైనా సర్చ్ ఉంటుందా, పట్టుకోగలుగుతారా లేదా అని భాగ్య అంటే లేదు అని రాథోడ్ అంటాడు. నేను ఆ అక్కని చాలాసార్లు పట్టుకున్నాను కూడా. మరి ఆత్మ అయితే పట్టుకోలేము, ముట్టుకోలేము కదా. అయినా ఆవిడకి కాస్త సిక్కెక్కువ అనుకుంటా, నాతో తప్పించి మీతో ఎవరితో మాట్లాడదు, కనిపించదు. నాకు కూడా చాలాసార్లు డౌట్ వచ్చి నేను అన్ని క్లారిఫై చేసేసుకున్నానులే, నువ్వు పొరపాటు పడకు అని భాగ్య అంటాను. ఓస్ అంతేనా, నేను ఇంకా ఏదేదో అనుకున్నాను అని రాథోడ్ అంటాడు. రాథోడ్ వెళ్ళగానే భాగ్య మళ్ళీ ఆలోచనలో పడుతుంది. హై నా కళ్ళు అని డ్రాయింగ్ చూసిన ఆరు చెప్పటం, ఆయన మొదటి భార్య నేనే అని ఆరు చెప్పడం మొత్తం కూడా భాగ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకైనా మంచి ఆ ఫోటో గురించి ఇంకోసారి మనోహరితో క్లారిఫై చేసుకోవాలి. భాగ్య లోపలికి వెళ్తుంది. మనోహరి గదిలో అటు ఇటు తిరుగుతుచ్చా పౌర్ణమి లోపే ఆ అస్థికలు కలిపేసి ఉంటే దాని పీడ విరిగైపోయేది. ఇప్పుడు ఆ హామర్కి ముసలావిడ, దానికి తోడు ఈ మిస్సమ్మ కూడా తోడైపోయింది. ఇద్దరు కలిసి పౌర్ణమి తర్వాత కలుపుతాం అనేలోపు అమర్ కూడా సరే అన్నాడు. ఇప్పుడు ఆ పద్ధతి నన్ను కోరిక ఉంది. పౌర్ణమి రోజు వచ్చే శక్తితో చేయాల్సిందంతా కూడా చేస్తుంది. అమర్ని నన్ను దూరం చేయడానికి ఎన్ని రకాలు ప్రయత్నించాలి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. కానీ ఈ 3 రోజులు నేను తప్పించుకుంటే తగ్గిపోతుంది అని ఏం చేయాలి? ఈ 3 రోజులు ఏం చేయాలో అది చేస్తుంది అని అంటూ ఉంటుంది. లేదంటే ఈలోగా చేయాలి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వెనక్కి తిరిగి మాటలేని వినేసిందా అని భాగ్య అనుకుంటుంది. నువ్వు మారవా మనోహరి? ఎప్పుడూ జీవితంలో ఎవరినో ఒకరిని మోసం చేద్దాము, ముంచేద్దాము అని ఆలోచిస్తావా? అసలు నీకంటూ జీవితం ఉండదా? చిల్ అవుతాను అని అనుకోవా అని భాగ్య అంటే, అమ్మాయ ఇది వినలేదు అని మనోహరి రిలాక్స్ అయిపోతుంది. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పు అని మనోహరి అంటే, నువ్వు నాకు చూపించింది ఆరు అక్క ఫోటోనా కాదా అని భాగ్య అడగటంతో మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి నిన్నే అడిగేది, నువ్వు నాకు చూపించింది ఆరు అక్క ఫోటోనా కాదా? నువ్వు ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు అని భాగ్య అంటే, నేను నీకు ఆరు అక్క ఫోటోనే చూపించాను, నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావు అని మనోహరి అంటుంది. ఏంటి మనోహరి నోరేమో కాదు అని చెప్తుంది, కళ్ళేమో అవును అని చెబుతున్నాయి. ఏది నిజం అని భాగ్య అంటుంది. నువ్వు చూపించింది ఆరు అక్క ఫోటోనా కాదానా కన్ఫర్మ్ చెయ్యి అని భాగ్య అంటుంది. ఎందుకు ఇలా అడుగుతున్నావు? చూపించి ఆరు అక్క ఫోటో అని చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. అయినా ఆ రోజు నేనే వచ్చి నీకు ఫోటో చూపించలేదు, నువ్వు వచ్చి అడిగితేనే నేను చూపించాను, నేను ఆరు ఫోటోనే చూపించాను. అయినా నువ్వు ఇలా ఎందుకు అడుగుతున్నావు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉండటంతో, స్వామీజీ వచ్చినప్పుడు ఆరు అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పాను కదా. అంతేకాకుండా రాత్రి నా దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడే పక్కింటి అక్క ఆరు అక్క ఒక్కరే అన్న అనుమానాన్ని నా మనసులో నాటాడు. అందుకే నాకు వచ్చి అడుగుతున్నాను అని భాగ్య అనటంతో
మీరిద్దరు ఓ పెద్ద మేధావులు ఏమీ లేని దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. అలాంటిదేమీ లేదు. అయినా 3 రోజుల్లో మొత్తం ముగిసిపోతుంది అని మనోహర్ అనడంతో ఏం ముగిసిపోతుంది అని భాగ్య షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అదే నీకున్న డౌట్లు, నేను పెడుతున్న అవమానాలు అన్నీ కూడా 3 రోజుల్లోనే క్లియర్ అయిపోతాయి. వెళ్ళు, నన్ను విసిగించి వెళ్ళకుతావా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అది కాదు అని అంటున్నా కూడా వెళ్ళు, విసిగించొద్దని చెప్పాను కదా అని మనోహరి గట్టిగా అరవటంతో భాగి వెనుక తిరగానే అక్కడ తలుపు దగ్గర మిస్సమ్మ, నువ్వు ఎక్కడున్నావా? నీతోనో మనోహరితోనో మాట్లాడతామని నేను వెతుక్కుంటూ వస్తున్నాను అని చెప్పటంతో లోపలికి రా అమర్ అని మనోహరి అంటుంది. ఏం మాట్లాడాలా అని భాగి అంటుంది. గోరా గురించి అని అమర్ అనగానే గోరా గురించా? ఏమైంది? గోరా వచ్చాడా, కనిపించాడా? చెప్పు అమర్ చెప్పు అని మనోహరి అడగటంతో అది కంగారా, భయమా, లేకపోతే టెన్షన్ అని భాగ్య ప్రశ్నిస్తూ ఉంటే డౌటు అని చెప్పమ్మా, చెప్పు, నువ్వు చెప్పు అని భాగ్య అంటుంటుంది. గోరా మాటి మాటికి ఇంటికి వస్తున్నాడు అంటే ఆరు ఆత్మ ఇక్కడ తిరగటం వల్ల. ఎందుకంటే స్వామిజీ చెప్పిన దాని ప్రకారం ఆరు ఆత్మ ఇక్కడ తిరుగుతుంది కాబట్టి ఆరు ఆత్మ కోసం ఇక్కడికి వస్తున్నాడు. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు గోరా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. 6 అస్థికల్ని మనం పౌర్ణమి తర్వాతే కల్పిస్తాము కదా, అది అడ్డుకోవడానికి గోరా మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనోహరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని అమర్ చెప్పటంతో నేను ఎందుకు అమర్ అంత జాగ్రత్తగా ఉండాలి అని మనోహరి అంటుంది. ఎందుకంటే మాటి మాటికి గోరా వచ్చిన ప్రతిసారి నీ గది దగ్గరికి వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈసారి వాడు నిన్నే టార్గెట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అమర్ చెప్పడంతో ఈసారి వాడు రాడులే అమర్ అని మనోహరి అంటే అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పుతున్నావు మనోహరి అని అమర్ అంటాడు. అవును, ఆ ఘోర నీకు తెలుసా? అందుకే ఇలా చెప్తున్నావో చెప్పు మనోహరి అని భాగ్య అంటారు. అంటే మన ఇంట్లో మన అస్థికలు కలపాలి అనుకోవడం ఆ ఘోరకి ఎలా తెలుస్తుంది? అందుకే అలా చెప్పాను అని మనోహరి అంటుంది. అయినా కూడా మనం కేర్లెస్గా ఉండడం కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉండు మనోహరి అని అమర్ చెప్పడంతో పిల్లల్ని నేను చూసుకుంటాను అని భాగ్య అమర్ వెళ్ళిపోతాడు. అమర్ చెప్పినట్టు ఆ ఘోరాకి అస్థికలు కలుపుతున్నామని తెలిసిపోతే ఇక్కడికి వచ్చినా వస్తాడు. నేను చెప్పకుండా ఆ ఘోరాకి అస్థికలు కలుపుతామన్న నిజం తెలిసిపోతుంది అని మనోహరి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత ఘోర కఠినమైన దీక్ష చేస్తూ ఉంటే అప్పుడే అమర్ వాళ్ళ పుణ్య నదిలో అస్థికలను కలపటం కూడా మనకి బ్లడ్ సెన్స్లో చూపిస్తూ ఉంటారు. అమర్ పుణ్య నదిలో ఆ అస్థికల్ని కలుపుతూ ఉంటే వద్దండి, కలపొద్దండి అని ఆరో చెప్పడం, బాధపడటం అవన్నీ కూడా అమర్ కలిపేయడం మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు. దాంతో ఆరో ఆత్మ ఈ లోకాన్ని వదిలిపెట్టినట్టు మనకు చూపిస్తూ ఉంటారు. ఉన్నట్లుండి ఘోర కళ్ళు తెరిచిన దేవ, ఎవరు నా దీక్షని, నా ఏకాగ్రతని భంగం కల్పించేది ఎవరు? ఎవరు దేవ, ఎవరు అని చూడు. నువ్వు కనుక ఇలాగే ఆలస్యం చేస్తూ ఉంటే వాళ్ళంతా కూడా ఆస్తికల్ని పుణ్యనదిలోకి కలపడానికి నిర్ణయం తీసేసుకున్నారు. ఇక ఎప్పటికీ కూడా ఆ ఆస్తికల్ని చేసుకోలేవు. కాబట్టి ఏదో ఒకటి చేసి త్వరగా ఆ ఆత్మని ఆధీనంలోకి చేసుకో, త్వరగా వెళ్ళి నెరవేరుతూ ఉండు అని దేవ చెప్పటంతో దేవా, ఈసారి ఏం చేసినా సరే నేను ఆ ఆత్మని వశం చేసుకుంటాను. ఆ ఆస్తికల్ని అసలు పుణ్యనదిలో కలపనివ్వను అని ఈసారి ఆ ఆత్మని నేను వశీకరణం చేసుకొని నీ కాళ్ళ దగ్గర పెట్టకపోతే నా తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాను అని వాగ్దానం చేసి మరి ఘోర బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఏ తప్పిదము జరగలేదు కదా, మరి ఎందుకు ఇలా ప్రకృతి ప్రకాపిస్తుంది, ఏం జరుగుతుంది అని గుప్తా గారు చుట్టూ చూసుకుంటూ ఉంటే అప్పుడే యమధర్మరాజుల వారు ప్రత్యక్షమై ఏంటి ప్రభువు చెప్పండి అని అడగటంతో ఆ బాలికని త్వరగా మన లోకమునకు తీసుకురమ్ము అని చెప్పటంతో పౌర్ణమి తర్వాత ఆస్తికలను పుణ్యనదిలో కలిపిన వెంటనే ఆ బాలికను నేను తీసుకొని వస్తాను అని గుప్తా గారు చెబుతారు. కానీ పౌర్ణమి లోపల ఏ తప్ప ఆ బాలికను చూసుకునే బాధ్యత అలాగే ఏమీ కాకుండా